ఇక జనగామ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ నరసంపేట బంద్లో పాల్గొనేందుకు వెళుతుండగా పెంబర్తి బైపాస్ వద్ద జనగామ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎర్రబెల్లి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బలవంతంగా ఎర్రబెల్లి దయాకర్ను పోలీసులు అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాసేపటి తర్వాత విడుదలైన ఎర్రబెల్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. 2 నెలల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులను అధికారులతోటి రాష్ట్రం అంతా దౌర్జన్యం చేస్తున్నారు. ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళను ఐఏఎస్ వాళ్ళను వాడుకొని పోలీసు వాళ్ళ సహకారంతో శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబం ఒక ల్యాండ్ కబ్జా చేస్తుంది. పేదల ల్యాండ్స్ అన్ని గుంజుకుంటారు. ఏదో ఉంకతో డబ్బులకు కక్కుర్తిపడి డబ్బులు వసూలు చేస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకొని రాష్ట్రం అంతా అరాచకాలు చేస్తున్నారు. నేను పోలీసు మిత్రులకు కూడా చెప్తున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 2 నెలల్లో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతారు. వాళ్ళ అరాచకాలకు మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇబ్బందికరమైన పరిస్థితి. దయచేసి వాళ్ళు చెప్పినట్టు మీరు చేయొద్దు, న్యాయాన్ని మీరు కాపాడాలి. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఉద్యమకారు, తెలంగాణ కోసం పోరాటం చేశాడు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పనిచేశాడు. కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, కన్ను పోయింది. గతంలో పోరాటంలో అతన్ని అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ ఆయన అంటే ఒక గౌరవం. వరంగల్ జిల్లాకు ఈ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. నర్సంపేటను ఎంతో అభివృద్ధి చేయాలి. రూపాయి సంపాదించలేదు, అప్పుల పాలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులను అధికారులతోటి రాష్ట్రం అంతా దౌర్జన్యం చేస్తున్నారు. ఒక పక్క